శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. మనం బతికున్నప్పుడు సంపాదించే ఆస్తులు, అంతస్తులు, ఈ హోదా ఇవేమి మనం చనిపోయాక మన వెంట రావు. కానీ మనతో పాటు వచ్చేవి రెండు, అవి పాపం, పుణ్యం. గరుడ పురాణం ప్రకారం మనం చేసే ప్రతి చిన్న తప్పుకి మరణం తర్వాత లెక్క ఉంటుంది. ముఖ్యంగా పాపాత్ములు దాటలేనటువంటి ఒక భయంకరమైన వైతరి నది గురించి మీకు తెలుసా? రక్తం, మాంసం, క్రూర జంతువులతో నిండి ఉండే ఆ నదిలో ఒక పాపాత్ముడు పడే నరకయాతన ఎలా ఉంటుందో ఈ రోజు మనం మల్లయ్య అనే వ్యక్తి కథ ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో చూశాక మీ ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుంది. చివరి వరకు చూడండి. ఒక గ్రామంలో మల్లయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతని వద్ద అపారమైన సంపద ఉన్నప్పటికీ మనసు నిండా దురాశ, మోసం, అబద్ధాలే ఉండేవి. అమాయకమైన ప్రజలను మోసం చేసి అక్రమంగా డబ్బులు సంపాదించేవాడు. తోటి మనుషులకు కనీసం సహాయం చేయడం మాట పక్కన పెడితే పేదవాళ్లను నయవంచనలతో దోచుకునేవాడు. అలా తన జీవితమంతా పాపపు పనులతోనే గడిపి ఒకరోజు మల్లయ్య హఠాత్తుగా మరణించాడు. మల్లయ్య ఆత్మ శరీరాన్ని విడిచిన వెంటనే భయంకరమైన రూపాలతో ఉన్న యమదూతలు వచ్చి అతని మెడలో పాశం వేసి ఈడ్చుకు వెళ్లారు. అది చూసి మల్లయ్య వణికిపోతూ, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగాడు. అప్పుడు యమదూతలు వింతగా నవ్వుతూ, నీవు చేసిన పాపాల ఫలితాన్ని అనుభవించడానికి యమలోకానికి తీసుకువెళ్తున్నాం అని అన్నారు. వారి ప్రయాణంలో ముందుగా ఒక అత్యంత భయంకరమైన నది కనిపించింది. అదే వైతరిణి నది. గరుడ పురాణం ప్రకారం పాపాత్ములు తమ పాపాలను అనుభవించడానికి ఈ నది దాటాల్సి ఉంటుంది. ఆ నదిలో నీరు ఉండదు. కేవలం రక్తం, మాంసం, కుళ్ళిన వ్యర్థాలతో నిండి ఉంటుంది. అందులో పెద్ద పెద్ద ముసళ్ళు, క్రూరమైన జంతువులు మాంసం కోసం వేచి చూస్తుంటాయి. అక్కడి దుర్గంధం నరకాన్ని తలపిస్తుంది. ఆ నదిని చూసి మల్లయ్య ఏడుస్తూ, నాకు ఈ నది దాటడం రాదు, దయచేసి నన్ను కాపాడండి అని ప్రాధేయపడ్డాడు. కానీ యమదూతలు కోపంగా, నీ జీవితంలో ఒక మంచి పని కూడా చేయలేదు, ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారు అంటూ అతన్ని బలవంతంగా ఆ నదిలోకి తోసేశారు. నదిలో పడగానే ముసళ్ళు అతన్ని పీక్కు తినడం మొదలుపెట్టాయి. ఒళ్ళంతా మంటలు పుడుతున్నట్టుగా నరకయాతన అనుభవించాడు. ప్రతి క్షణం అతను చేసిన ప్రతి చెడు పని కళ్ళ ముందు కదలాడుతూ ఒక శిక్షగా మారి అతన్ని వేధించాయి. మల్లయ్య కేకలు వేస్తూ, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మంచివాడిగా జీవిస్తాను అని వేడుకున్నాడు. కానీ అప్పటికే కాలం మించిపోయింది. మల్లయ్య కేకలు ఆగిపోయాయి, కానీ అతని పాపాల ప్రతిధ్వని మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. మిత్రులారా, మనిషి చనిపోయిన తర్వాత తనతో తీసుకెళ్లేది కట్టల కొద్ది డబ్బులు కాదు, కోట్లు కూడబెట్టిన ఆస్తులు కాదు, తను చేసిన పాప పుణ్యాలు మాత్రమే. వైతరిణి నది ఎక్కడో దూరంలో లేదు. మనం చేసే ప్రతి తప్పు, మనం చేసే ప్రతి మోసం ఒకరోజు వైతరిణిగా మారి మనల్ని చుట్టుముడుతుంది. ఒకసారి ఆలోచించండి, మనం చేస్తున్నది మంచిదా, చెడ్డదా? ఎందుకంటే ఈరోజు మీరు చేసే పనే రేపటి మీ శిక్షను లేదా ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పటికైనా మారండి, తోటి వారికి సహాయం చేయండి, నిజాయితీగా జీవించండి. లేకపోతే ఒకరోజు ఆ వైతరిణి నది ఒడ్డున మీరు కూడా ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.